ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్న విద్యార్థులు సెంటర్ లోపలికి వెళ్లారు. మరోవైపు నిమిషం ఆలస్యంగా వచ్చిన వాళ్లను ఎగ్జామ్ కి అనుమతించడం లేదు. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,63,546 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1294 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. వీటిలో 116 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిట్టింగ్ స్క్వాడ్స్ అరేంజ్ చేశారు. ఎగ్జామ్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఎగ్జామ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ మొత్తం ఎంతమంది హాజరవుతారు? ప్రస్తుతం మనము మహబూబియా కాలేజ్ దగ్గర ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. అయితే ఈ రోజు లాంగ్వేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఉర్దూ, హిందీ, తెలుగు అలాగే సంస్కృతంకి సంబంధించిన ఎగ్జామ్స్ ఈ రోజు జరగనున్నాయి. అయితే ఈ రోజు మొదటి సంవత్సరంకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే మహబూబియా కాలేజ్ కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ వచ్చేసి 9 గంటల నుంచి 1 గంటల వరకు నిర్ణీత టైం ఫిక్స్ చేశారు, 3 గంటల పాటు. అయితే 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా అధికారులు ఎటువంటి విద్యార్థులను కూడా మనం లోపలికి అనుమతించబోమని చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ చేశారు. మనం చూసుకోవచ్చు, దాదాపు ఇప్పటి వరకు వచ్చిన విద్యార్థులను కూడా లోపలికి అలౌ చేశారు. అయితే సూచనలు, సలహాలను, అధికారులు ఇచ్చిన సలహాలను విద్యార్థులు పాటించారనేసి కూడా చెప్పుకోవచ్చు యశోద. ఎందుకంటే దాదాపు హాఫ్ అన్ అవర్ ముందే విద్యార్థులను అందరికీ లోపలికి పంపించారు. ఎందుకంటే OMR షీట్ ఇచ్చి దాంట్లో ఫిలప్ చేయాల్సిన వివరాలను అన్నింటినీ ఫిలప్ చేయాల్సిందిగా, దానికి ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. అందుకనే విద్యార్థులు హాఫ్ అన్ అవర్ ముందు వస్తే ఏ టెన్షన్ లేకుండా OMR షీట్ ఫిలప్ చేసి కూల్ గా కూర్చొని ఇక క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత కూల్ గా ఆన్సర్ చేసే విధంగా విద్యార్థులు ఉండాలని విద్యార్థులకు సంబంధించి కొన్ని సూచనలు, సలహాలను చేసింది ఇంటర్ బోర్డు. అలాగే సౌకర్యాలను కూడా కల్పించింది. అంటే ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి కొన్ని సౌకర్యాలను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచింది ఇంటర్ బోర్డు. ఎవరైనా విద్యార్థులు అనారోగ్యానికి గురైనా కూడా అందుబాటులో వైద్య సేవల్ని కూడా ఏర్పాటు చేసింది. అట్లాగే మంచినీటి ఫెసిలిటీస్, విద్యుత్, అంటే ఎగ్జామ్స్ రాసే టైంలో చీకటిగా ఉన్న ఏదైతే రూమ్లలో కూడా విద్యుత్ ఫెసిలిటీ అంతరాయం కలగకుండా విద్యుత్ అందించేలాగా అన్ని ఫెసిలిటీస్ ని చేసింది. అయితే కొన్ని కళాశాలలో కూడా ఇప్పటివరకు ఫీజు కట్టని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఇంటర్ బోర్డుకు వచ్చింది. అయితే దాని నేపథ్యంలో అటువంటివేవి విద్యార్థులు ఫేస్ చేయకుండా ఇంటర్నెట్ నుంచి నేరుగా తీసుకునే ఫెసిలిటీస్ ని కూడా ఇంటర్ బోర్డు కల్పించింది. అలాగే విద్యార్థులు సెంటర్ కు ఈజీగా రావడానికి ఫస్ట్ టైం ఇంటర్ బోర్డు ఒక యాప్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. TSBIE ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది గూగుల్ ప్లే మనము ప్లే స్టోర్ కి వెళ్లి అందులో హాల్ టికెట్ నంబర్ కొడితే, అంటే ఏదైతే విద్యార్థులకి సంబంధించిన అడ్రస్ ఉందో, అంటే సెంటర్ కి సంబంధించిన అడ్రస్ కి ఈజీగా వెళ్ళడానికి ఇంటర్ అడ్రస్ ని కల్పించింది. అయితే మనము ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మహబూబియా కాలేజ్ లో కూడా 378కి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన సెంటర్ ఇక్కడ పడింది, మనం చూసుకోవచ్చు. అయితే సౌకర్యాలకు సంబంధించిన ఇంకో ఫెసిలిటీ కూడా ఇచ్చింది. RTC బస్సులను ఉదయం 7 గంటల నుంచి, అయితే మొత్తం మీద సూచనలు కూడా కొన్ని వేసింది. ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దు, అలాగే విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఏమైనా ఎదురైతే కూడా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని చెప్పి కొన్ని వేసింది. ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దు, అలాగే విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఏమైనా ఎదురైతే కూడా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని చెప్పింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఒక స్టూడెంట్ వచ్చింది, దాదాపు టైం అయిపోయే టైంలోనే వచ్చింది. తన హాల్ టికెట్ నంబర్ వెతుక్కుంటుంది. ఇదివరకు మరి సెంటర్ చూసుకుందా లేదా తెలియదు, బట్ ఇప్పుడు వచ్చి మాత్రం హాల్ టికెట్ నంబర్ వెతుక్కుంటుంది. మరి ఇదే సెంటరా కాదా అన్న
డౌట్ కూడా తనలో ఇంకా ఉంది. అందుకనే హాల్ టికెట్ నంబర్ వెతుకునే ప్రయత్నం చేసింది. అయితే సెక్యూరిటీ పరంగా కూడా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగానే ఇంటర్ బోర్డు చేసింది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించింది ఇంటర్ బోర్డు. ఎందుకంటే ఒక 116 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించింది. అక్కడ 144 సెక్షన్ ని కూడా అమలు పరిచారు అధికారులు. ఎందుకంటే మాస్ కాపీయింగ్ బాగా ఇంటర్లో జరుగుతుందన్న సిచ్యువేషన్ లో మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు గాను సమస్యాత్మక కేంద్రాల దగ్గర గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈసారి ఎటువంటి మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అధికారులకు వచ్చినా, లేదంటే విద్యార్థులు పట్టుబడ్డా, లేదంటే విద్యార్థులకు సహకరించే కాలేజీలు ఏమైనా పట్టుబడ్డా కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇదివరకే అధికారులు చెప్పారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కి సంబంధించి ఈ రోజు 4,55,635 మంది విద్యార్థులు ఈ రోజు ఎగ్జామ్స్ అటెండ్ అవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం దాదాపు 10 లక్షల మంది 1294 సెంటర్లో ఈ ఎగ్జామ్స్ రాయనున్నారు. అయితే మనం హైదరాబాద్ జిల్లాలో కేవలం హైదరాబాద్ జిల్లాలోనే 93 సెంటర్లు ఏర్పాటు చేస్తారు యశోద. అందులో విద్యార్థుల సంఖ్య మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 74,299 మంది విద్యార్థులు ఈ రోజు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ రోజు నుంచే ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర కనిపిస్తుంది. అలాగే కొంచెం కూల్ గానే ఉంది. ఎందుకంటే ఇంటర్ బోర్డు అధికారులు ఏవైతే సూచనలు చేశారో వాటిని తూచా తప్పకుండా విద్యార్థులు పాటించారనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేట్ వచ్చిన విద్యార్థులు చాలా అసలు ముందుగానే వచ్చి గంట ముందుగానే వచ్చి లోపలికి వెళ్లిన సందర్భాలు కూడా మనం చూసాము. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనం కూడా గంట ముందు నుంచే ఉన్నాం కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్స్ మనం పరిశీలిస్తూనే ఉన్నాము. పరిసరాల్లో కూడా నెట్, జిరాక్స్ దుకాణాలు ఏవైతే షాపులు ఉన్నాయో వాటిని కూడా బంద్ పెట్టారు. ఎందుకంటే మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు సెంటర్స్ కూడా అందుబాటులో ఉండకుండా ఈ మొత్తం ఏర్పాట్లను అయితే ఇంటర్ బోర్డు చేసింది. అయితే గ్రేటర్ పరిధిలో మనం చూసుకోవచ్చు అన్ని సెంటర్స్ లో దాదాపు ఏర్పాటు చేసిన 193 సెంటర్స్ లో దాదాపు ఎగ్జామ్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే ఈ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లను అటు బోర్డు ఇటు వీళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఇది మహబూబియా కాలేజ్ నుంచి తాజా అప్డేట్స్. థాంక్యూ హరిత.